ఇన్నేళ్లుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే. కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్. తెంచడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగొచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే. నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నే కదండి మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా? మనం పురమాయించుకుంటా ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫిగర్స్ కాదురా, ఇప్పుడు వాడి సంగతి. ఏంటి వీడెక్కడ కనిపించట్లేదు? భయపడి దాక్కున్నాడేమో. ఎక్కడికి వెళ్తున్నావే? వాడు సైకోనే. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. హాయ్ దయాల్స్. దెయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా బైబుల్ పోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా. రాత్రి మిగిలిపోయిన ఆట పూర్తి చేసేద్దాం. మీరు వెళ్ళండి. జగదా, వీడు చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే? కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్. ఏం చేస్తున్నాను?
ఎవడైనా ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో అంటే నాన్నగారు ఇక్కడే ఉన్నారా? మదమెక్కిన ఏనుగు మందుతో వచ్చి కూడే మొత్తం నాశనం చేసేస్తుందమ్మా. అయ్యగారే కాపాడాలమ్మా. భయపడకండి, ఆయన దాన్ని మదమంచడానికే వెళ్లారు. ఏమిటిది ఇంకా చేప తోముతున్నా ఉన్నావు? అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వు. ఏ బాబు ఇదిగో చూడు. మీరు కంగారు పడకండి, అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఏమిటి భూపతి ఆ కథకడం? 10 మంది తినే ఏటపోతుని మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు. అయినా ఇంటల్లుడు పోయి ఉండి నువ్వే ఇలా మొహమాట పడితే ఇక వెళ్ళేం తింటారు? అవునరా భూపతి, ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే. ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం. కానీ మా మేనల్లుడి చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం. లేవాడివయ్యా, మీ వాడికి ఆస్తులు లేకపోయినా వారి తండ్రి గారు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చి పిలిచి మరీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారంటే వారసుడుగా అది వారి గొప్పతనం. వెంకట్రావు గారు, వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు, వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం. చూసావా, అది రాయుడు గారు అంటే. అంతేనాయా, వెనకాల ఆస్తులు లేనోడు ఏం మాట్లాడినా చలదులే. రాజారావు గారు, ఏమిటా మాట? ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు. అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే గాని ఆస్తులకు ఆడంబరాలకు కాదు. అయ్యా నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి మాటలు ఇక మీద నాకు వినిపించకూడదు. 100 సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని 1000 అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు. శేషయ్య, అయ్యా వకీలుని పిలువు.